హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హెచ్కే ఫ్రమ్ హెచ్కే స్టడీ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఏం తెలుస్తున్నామంటే ఇవరాక మనం పార్టిసిపేట్స్ అన్ని కంప్లీట్ చేసేసాం, కానీ అన్ని టైప్స్ గుర్తుంచుకోవాలంత హెడేక్ అవుతుందంత బర్డెన్ అయిపోతుంది అనుకుంటారు కదా. సరే, దానికోసం ఇంకో చిన్న క్లిప్ అయితే చేస్తున్నా, చూడండి. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఓకేనా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని టైప్స్? 8 టైప్స్. 8 టైప్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పిన పవన్ పిక్, ఓకేనా? పిఏఎన్ వి పవన్, పిఏవిఏఎన్ పవన్. ఏమని చెప్పిన? పవన్ పిక్. పవన్ పిక్ అని చెప్పిన. పి అంటే ప్రొనౌన్, అడ్వర్బ్, వర్బ్, అడ్జెక్టివ్, నౌన్, ప్రిపోజిషన్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్. చూసారా, సింపుల్ అయిపోయింది. ఇలాంటి ట్రిక్స్ అయితే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా? ఇప్పుడు నౌన్ అంటే ఏంటి? ఫస్ట్ నౌన్ అంటే ఏంటి? సింపుల్ అయిపోయిన టైప్స్ కాకుండా నౌన్ అంటే ఏంటిది? ఒక పేరుని తెలిపేదే నౌన్, ఓకేనా? ఒక పేరుని, ఒక పిలిచేదాన్ని, ఒక సంబోధిస్తూ ఉంటాం మనం. ఆ సంబోధన తెలిపేదే ఈ నౌన్. మరి నెక్స్ట్ ఏంటిది? ప్రనౌన్. ప్రనౌన్ అంటే ఏంటిది? మరి ప్రనౌన్ అంటే ఒక పేరుకు బదులుగా వాడేది ప్రనౌన్, ఓకేనా? హీ, షీ, ఇట్, అవన్నీ ఎగ్జాంపుల్స్, ఓకేనా? నెక్స్ట్ వర్బ్. వర్బ్ అంటే ఏంటిది? వర్బ్ అంటే ఏంటిది అంటే ఒక యాక్షన్ ని తెలుపుతూ ఉంటుంది, ఓకేనా? ఒక యాక్షన్, మన ఒక సడన్ ఫీలింగ్స్, ఒక యాక్షన్ ని తెలిపేది ఇది వర్బ్. ఎగ్జాంపుల్స్ డూయింగ్, గోయింగ్, ఓకేనా? దీనికి హీ, షీ, ఇట్, ఓకేనా? నెక్స్ట్ నౌన్ హెచ్కే స్టడీ ఫ్రెండ్, హెచ్కే స్టడీ ఫ్రెండ్, పవన్, కళ్యాణ్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే అడ్వర్బ్. Adverb అంటే ఏంటి? Adverb is a word which is used to modify the adjective or adverb or verb, ఓకేనా? అదే adverb అంటే ఒక verb ని లేదా ఒక adjective ని అందులో అంటే ఒక నౌన్ ప్లేస్ ని మాడిఫై చేసేదే ఈ యొక్క adjective అనే adverb అనేది చెప్పగలరు. adjective కూడా సేమ్, అది కూడా ఇదే, ఓకేనా? adjective అంటే ఏంటంటే అడ్జెక్టివ్ అంటే ఏంటిది? ఇంత మనం వాళ్ళ ప్రీవియస్ గా డిస్కస్ చేసినాం. ఏంటి అడ్జెక్టివ్ అంటే? ఒక క్వాలిటీని లేదా ఒక క్వాంటిటీని తెలుపుతాను. దేంది? నౌన్ది, ఓకేనా? ఒక నౌన్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీని తెలిపేదే ఈ యొక్క అడ్జెక్టివ్, ఓకేనా? నెక్స్ట్ 6 మరి 6 ఏంటిది? మనం ఏం అయిపోయింది? నౌన్ అయిపోయింది, ప్రొనౌన్ అయిపోయింది, అడ్వర్బ్ అయిపోయింది, వర్బ్ అయిపోయింది, అడ్జెక్టివ్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే ప్రీ పొజిషన్. ఇందులో మనకు అనిపిస్తుంది ఒక వర్డ్ ఒక సెంటెన్స్ లెక్క దాని యొక్క ప్లేస్ ని, దాని యొక్క పొజిషన్ ని తెలిపేది ప్రిపోజిషన్, ఓకేనా? మన టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. అది మీరు చూసాను ఫుల్ గా, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ప్రిపోజిషన్స్ అయిపోయింది, ప్రిపోజిషన్ కరెక్ట్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ కంజంక్షన్ నేర్చుకున్నాం, ఎందుకంటే మీకు తర్వాత చెప్తా, లాస్ట్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? 7th వన్ ఏంటంటే కంజంక్షన్ డిస్కస్ చేద్దాం. కంజంక్షన్ ఏంటిది? ఒక 2 వర్డ్స్, 2 ఫ్రేజెస్ ని, 2 క్లాజెస్ ని జాయిన్ చేసి చెప్పేది కంజంక్షన్, ఓకేనా? కంజంక్షన్ అంటే ఏంటిది? ఒక వర్డ్, ఒక సెంటెన్స్, ఒక క్లాజెస్ ని, ఒక ఫ్రేజ్ ని ఎక్స్ప్రెస్ చేసి అంటే ఒక అన్నిటిని కలిపేది, జతపరిచేదే ఈ యొక్క కంజంక్షన్ అనేది చెప్పవచ్చు, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఉంది, ఇది ఒక మార్కర్, ఇది ఒకటి డస్టర్. ఈ రెండింటిని అట్టేసి చేస్తే ఏమైంది? కంజంక్షన్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పిన ఎంత ఉంది? ఫ్రెండ్స్, F1 ఇక్కడ ఉన్నాడు, F2 ఇక్కడ ఉన్నాడు, మధ్యలో స్కూల్ లేదా కాలేజ్ లేదా వర్క్ ప్లేస్ ఉంది, రెండింటిని కలిపింది ఇక్కడ ఒక మంచి బాండ్ ఏర్పడ్డది, ఒక సిగ్మా బాండ్ ఏర్పడ్డది అనేది చెప్పడం జరిగింది, ఓకేనా?
ఇదే ఎగ్జాంపుల్. నెక్స్ట్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది కంజంక్షన్. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఇంటర్జెక్షన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, యూజ్ టు ఎక్స్ప్రెస్ అ ఫీలింగ్. ఇవన్నీ ఒక ఫీల్తో చెప్పిన. చూడండి, నౌన్ ఒక లెక్క చెప్పిన, ప్రనౌన్ ఒక లెక్క చెప్పిన, వర్బ్ ఒక లెక్క చెప్పిన, అడ్వర్బ్ ఒక లెక్క చెప్పిన, అడ్జెక్టివ్ ఒక లెక్క చెప్పిన, ప్రిపోజిషన్ ఇంకొక లెక్క చెప్పిన. ఇప్పుడు నేను వాయిస్ డౌన్ చేస్తూ పెంచుతున్నా అంటే ఇక్కడ ఒక ఫీలింగ్ ని చెప్తున్నా. ఓకేనా? ఈ 8 టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ని నేనైతే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ ద ఇంటర్జెక్షన్. ఓకేనా? ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసేదే ఇంటర్జెక్షన్ అనేది చెప్పుకోండి. సి దిస్ ఈజ్ ద ఫుల్ వీడియో among those all those videos, and this is a very short and quick revision, quick understanding video. So you just go through it. All those links I will give in the description. So thanks for watching these videos, and stay tuned until our new video has come, and please do support to our channel.